సో ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. సో బీ కాన్స్టెంట్ ఇన్ ప్రేయర్, ప్రిజర్వర్స్ ఇన్ ప్రేయర్. సో ప్రార్థన యందు మనం ఎలా ఉండాలి? పట్టుదల కలిగి ఉండాలి, పట్టుదలతో ప్రార్థించాలి, గివ్ అప్ ఇవ్వద్దు. మనం దేని గురించి అయితే ప్రార్థిస్తున్నామో అది పొందుకునేంత వరకు మనం గివ్ అప్ ఇవ్వద్దు, వదిలివేయద్దు, పట్టుదలతో ప్రార్థించాలి, కసితో ప్రార్థించాలి. ఇది ఎలాగైనా నాకు రావాలని ప్రార్థించాలి. సో ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండాలంటే ఒకటే గుర్తు పెట్టుకున్నామా, మనందరినీ ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ ఆశీర్వాదాన్ని ఆపడానికి కూడా అపవాది సిద్ధంగా ఉన్నాడు. గుర్తు పెట్టుకోండి, మనల్ని దేవుడు అడుగడుగున ఆశీర్వదించాలని కోరుకుంటాడు, అలాగే అపవాది కూడా అడుగడుగున ఆపాలని కోరుకుంటాడు. ఎలాంటి కుయుక్తులు పొందుతాడు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, అపవాది శక్తులు అన్నిటిని కూడా మనం జయించాలంటే ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఆ ప్రార్థన అనేది కంటిన్యూస్ గా ఉండాలి, ఎడతెగక ఉండాలి, పట్టుదలతో ఉండాలి. వదలొద్దు, ప్రార్థన చేయడం ఎప్పుడు కూడా వదలొద్దు. సో ఎలాంటి పరిస్థితులన్నా, ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి పోరాటాలు వచ్చినా, సమాధానం వచ్చినా రాకపోయినా, ప్రేయర్ అనేది ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా కాన్స్టెంట్ గా నడుస్తూనే ఉండాలి. అంత పట్టుదలతో ప్రార్థించాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఇప్పుడు కొంతమంది గర్భఫలం కోసం ప్రార్థిస్తారు. సో గర్భఫలం వచ్చింది, గర్భఫలం వచ్చగానే రిలాక్స్ కావద్దు, ఎందుకంటే చాలా మందికి మిస్క్యారేజ్ అవుతుంది. సో అపవాది ఏం చేస్తాడంటే నీకు వచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు స్వతంత్రించుకోకుండా చేస్తాడు. అపవాది ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి ఈ వాక్యాన్ని. సో కొన్ని అనుభవాల గుండా దేవుడు నన్ను తీసుకెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా చూపించాడు. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు గర్భఫలం కోసం ఒకరు ప్రార్థిస్తున్నారు. సో ప్రార్థించారు, కన్నీటి ప్రార్థన చేశారు, ఉపవాస ప్రార్థన చేశారు, గర్భఫలం వచ్చింది. గర్భఫలం రాగానే రిలాక్స్ కావద్దు. ప్రతి నెల ఆ గర్భంలో శిశువు ఎదగాలని, ఎలాంటి లోపం లేకుండా ఉండాలని ప్రార్థించాలి. ఎందుకంటే మనం చూసాము చాలా మంది అవయవాల లోపలతో పుట్టడం, లేకపోతే చాలా మంది ఆ యొక్క ఏమంటారు మిస్క్యారేజ్ కావడము జరుగుతుంటా ఉంటాయి మధ్యలో. అంటే అపవాది ఏం చేస్తుంటా అంటాడు, ఆశీర్వాదాన్ని దొంగలించడానికి ప్రయత్నిస్తుంటా అంటాడు. అందుకే బిడ్డ బయటికి వచ్చే వరకు మనం ప్రార్థించాలి. సరే, వచ్చిన తర్వాత మళ్ళీ ఊకుంటాడా అపవాది? ఆ బిడ్డ మీద అటాక్స్ జరుగుతుంటా ఉంటాయి. అంటే ఆ బిడ్డ బయటికి వచ్చిన లోపల ఉన్నప్పుడు ప్రార్థించాలి, లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రార్థిస్తూనే ఉండాలి. అర్థమవుతుందా అండి? ఆ అంశం గురించి ఎప్పుడైనా కూడా నువ్వు దేన్నైతే ప్రార్థిస్తున్నావో నీ సిచ్యువేషన్స్ బట్టి నీ ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం కోసం నువ్వు ప్రయత్నిస్తున్నావు, ఉద్యోగం కావాలి ప్రభు అన్నప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంటది. సో ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూలో నువ్వు క్లియర్ అవుతావు. సో సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూలో మేబీ రిజెక్ట్ కావచ్చు. అందుకే ఫస్ట్ రౌండ్ క్లియర్ కాగానే నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండొద్దు. సెకండ్ రౌండ్ కూడా క్లియర్ కావాలి ప్రభు అని ప్రార్థించాలి. ఆఫర్ లెటర్ వచ్చేంత వరకు ప్రార్థించాలి. సరే, ఆఫర్ లెటర్ వచ్చింది, ఉద్యోగం వచ్చింది, సుఖం ఉంటుందా? మళ్ళీ అపవాది అక్కడ నుంచి మేనేజర్ల నుంచి, క్లయింట్ నుంచి, మేనేజర్ నుంచి, అందరి నుంచి ప్రెజర్లను తీసుకొస్తుంటా అంటాడు. ఆ ప్రెజర్లను అణిచివేయాలని మళ్ళా ప్రార్థించాలి. చూసారా అండి? అంటే నీకు ఆశీర్వాదం రాకుండా అపవాది ఆపుతాడు. ఒకవేళ ఆశీర్వాదం పొందుకున్నా కూడా ఆశీర్వాదాన్ని అనుభవించకుండా కూడా అపవాది ఆపుతుంటా అంటాడు. చాలా మందికి వివాహము అని ప్రార్థిస్తారు, వివాహం అవుతుంది. వివాహమైన తర్వాత భర్త సరిగా ఉండడు, భార్య సరిగా ఉండరు, ఇద్దరి మధ్య సుఖం ఉండదు. సో అంటే వివాహం అనేది ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఎందుకు ఈ వివాహం చేసుకున్నాను, ఈ వివాహము చేసుకోకపోతేనే బాగుండు కదా అన్న ఇంటెన్షన్ లోకి అంటే నీకు వచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవించకుండా చేస్తుంటా అంటాడు. సో అర్థమవుతుందా అండి? ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. నీకు ఆశీర్వాదం రాగానే నువ్వు రిలాక్స్ కావద్దు, ఇంకా రెండింతలుగా ప్రార్థన చేసుకోవాలి. ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి. గర్భఫలం వచ్చిందా, ఇంకా ప్రార్థన మొదలు పెడుతూనే ఉండాలి. ఆ గర్భఫలం నుంచి బిడ్డ బయటికి రావాలని, బిడ్డ బయటకు వచ్చాడా ఆ బిడ్డ భవిష్యత్తు బాగుండాలని ప్రార్థించాలి. సో అలాగే నీకు జాబ్ వచ్చిందా, ఆ జాబ్ లో ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, పోరాటాలు రాకుండా ఉండాలని ప్రార్థించాలి. ఈ రోజు నార్మల్ రిపోర్ట్, ఈ రోజు టెస్ట్లకు వెళ్తున్నావా, నార్మల్ రిపోర్ట్ రావాలని ప్రార్థించాలి. సో నార్మల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ రిలాక్స్ కావద్దు, మళ్ళీ అనారోగ్య సమస్యలు ఏవి రాకుండా ఉండాలని ప్రార్థించాలి. ఎందుకంటే మన చుట్టూ ఒక అపవాది ఎప్పుడు కూడా కుయుక్తులు పొందుతూ ఉంటాడండి. చాప కింద నీరులాగా ఎప్పుడు కూడా ఏదో ఒకటి ప్రయత్నాలు. ఓకే, జాబ్ వచ్చిందా, అయితే జాబ్ లో నీకు ప్రాబ్లం పెడతా. గర్భఫలం వచ్చిందా, అయితే గర్భఫలంలో ప్రాబ్లం పెడతా. లేకపోతే
లేకపోతే నీకు నీకు వివాహం జరిగిందా, వివాహంలో ప్రాబ్లం పెడతా. సో ఇలా అన్ని విషయాలలో ప్రాబ్లమ్స్ ని తీసుకొస్తాడు అపవాది. అందుకే నీ ప్రార్థన కూడా మారుతూ ఉండాలి. సిచ్యువేషన్స్ బట్టి, సర్కమ్స్టాన్సెస్ బట్టి ప్రార్థన మారుతుండాలి. జాబు రాగానే సుఖము కాదు, వచ్చిన తర్వాత కూడా మనల్ని ఎంతో ఎంతో ఇరుకులను, ఇబ్బందులను పెడతాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఒకటే చెప్తున్నాను, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఎలాగైతే సిద్ధంగా ఉన్నాడో, అపవాది కూడా మన ఆశీర్వాదాలను అడ్డుకోవడానికి, అది పొందుకోకుండా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడి ప్రయత్నాలను, వాడి కుయుక్తులను ఆపడానికి ఒకటే ఒక మార్గము, ప్రార్థన అనేది ఒకటే మార్గం ఉంది. ఒకటే ఒక ఆయుధము, ప్రార్థన అనే ఆయుధము మాత్రమే మనం వాటిని జయించగలుగుతాము. అర్థమవుతుందండి. అందుకే పట్టుదల కలిగి ప్రార్థించండి. నీ యొక్క నార్మల్ రిపోర్ట్ కోసం పట్టుదలతో ప్రార్థించండి. నీ ఉద్యోగ ప్రయత్నాల కోసం పట్టుదలతో ప్రార్థించండి. సో చాలా మంది కూడా వీసా కోసం ప్రయత్నిస్తారు. ఆ వీసా దగ్గరికి వెళ్తారు, టైంకి వీసా రిజెక్ట్ అవుతుంది. అయ్యో బ్రదర్, మేము వీసా వస్తుంది అనుకున్నాము, రాలేదు. సో అలా అడుగడుగున ప్రార్థించుకొని వెళ్ళాలి, అడుగడుగున ప్రేయర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో చాలా మంది, అయ్యో మేము బాగానే చెప్పాము, ఆ ఇంటర్వ్యూ వస్తుంది అనుకున్నాము, రాలేదు. ఎందుకంటే అపవాది అక్కడ నుండి ఆపుతుంటా అంటాడు. ఇప్పుడు ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ వెళ్తారు, వాళ్ళు ఇక సెలెక్ట్ అంటారు, తెల్లారి ఆఫర్ లెటర్ ఇస్తా అంటారు, కానీ ఆఫర్ లెటర్ రాకుండా ఆపివేస్తుంటా అంటాడు అపవాది. వాళ్ళ మనసులను మార్చి వేస్తుంటా అంటాడు. నువ్వు ఇంటర్వ్యూలో బాగానే చెప్తావు, కానీ అయినా రిజెక్ట్ అంటారు. లేకపోతే నువ్వు వీసాకి వెళ్తావు, నువ్వు బాగానే చెప్పావు, అయినా కూడా వాళ్ళు రిజెక్ట్ చేసి పంపిస్తారు. సో అపవాది అక్కడ ఉండి వాళ్ళందరినీ కూడా మైండ్ చేంజ్ చేపిస్తుంటా అంటాడు. అందుకే ఏ గడియలో ఏ అపవాది ఏ అడ్డం పెడతాడో తెలియదు. అందుకే గడియ గడియకు ప్రార్థించుకోవాలి, అడుగడుగునా ప్రార్థించుకోవాలి. చాలా మంది ప్రార్థించుకుంటారు, కానీ ఇలా స్టెప్ బై స్టెప్ ప్రార్థించుకోరు. ఒకవేళ ఫస్ట్ రౌండ్ క్లియర్ అయిందా, అయ్యా థ్యాంక్ యూ ప్రభు, ఫస్ట్ రౌండ్ క్లియర్ అయింది ఇంటర్వ్యూలో, సెకండ్ రౌండ్ దయచే ప్రభు, సెకండ్ రౌండ్ క్లియర్ అయింది ప్రభు, నాకు ఆఫర్ లెటర్ ని దయచే ప్రభు, ఆఫర్ లెటర్ వచ్చింది ప్రభు, ఈ రోజు జాయినింగ్ ఉంది ప్రభు, ఈ జాయినింగ్ లో నాకు ఎలాంటి అడ్డంకులు, అరకులు, ఇబ్బందులు రావద్దు ప్రభు, అలాగే నేను జ్ఞానముతో వర్క్ చేయాలి ప్రభు, అలాగే నేను జ్ఞానముతో ఈ వర్క్ చేసి నాకు అప్రిసియేషన్స్, అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నేషన్ రావాలి ప్రభా, నేను చేసే ఉద్యోగంలో నాకు ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు రావద్దు ప్రభా. సో ఇలా ప్రార్థించుకోవాలి. ఇప్పుడు గర్భఫలం వచ్చిందా, గర్భఫలం వచ్చింది ప్రభా, ఇది మొదటి నెలలో బిడ్డకు ఏవైతే కావాలో పోషక పదార్థాలు అందించండి. 2వ నెల, 3వ నెలనైనా, ఇది 5వ నెలనైనా, 9వ నెలనైనా, ఈ 9వ నెలలో బిడ్డకు ఏ అవయవాలు రావాలో ఆ అవయవాలన్నిటినీ సక్రమంగా దయచేనైనా. అయ్యా నాకు నార్మల్ డెలివరీ దయచే ప్రభా. ఒకవేళ బయటికి బిడ్డ వచ్చాడా, థ్యాంక్ యూ ప్రభా, బిడ్డ బయటికి వచ్చాడు, ఈ బిడ్డ మీద ఎలాంటి అపవాది ప్రయోగాలు పడవద్దు, ఈ బిడ్డను శక్తితో నింపండి, బలంతో నింపండి, మంచి ఆయువుతో నింపండి, ఆరోగ్యంతో నింపండి అని ప్రార్థించాలి. సో అర్థమవుతుందండి. ఇలాగ నీ ప్రార్థన ఉండాలి, దీన్నే పట్టుదలతో ప్రార్థించడము. సో ఒక రిలాక్స్ కావద్దు ఎప్పుడు కూడా. ఇప్పుడు చాలా మంది నేను చూసాను, అయ్యా బ్రదర్ నాకు ఆఫర్ లెటర్ వస్తుంది అనుకున్నాను, వీసా వస్తుంది అనుకున్నాను, ఈ రోజు ఖచ్చితంగా నాకు ఆ గర్భఫలం వస్తుంది అనుకున్నాను, రాలేకపోయింది. సో వచ్చేదాకా పోరాడాలి. నీ కళ్ళ ముందు ఆఫర్ లెటర్ వచ్చే వరకు నీ కళ్ళతో చూసే వరకు నువ్వు ఏం చేయాలి, ప్రార్థించాలి. నీ కళ్ళతో చూసేంత వరకు నార్మల్ రిపోర్ట్స్ కోసం ప్రార్థించాలి. నీ కళ్ళ ముందు చూసేంత వరకు వీసా కోసం ప్రార్థించాలి. ఇప్పుడు వీసా ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు, వస్తారు, సో రిలాక్స్ అవుతారు. నో, నాకు స్టాంపింగ్ పడి నాకు వీసా కాపీ నా చేతికి వచ్చే వరకు రావాలి. లేకపోతే జాబ్ నువ్వు సెలెక్ట్ అంటారు, నో, రిలాక్స్ కావద్దు. అయ్యా సెలెక్ట్ అన్న కాస్త మళ్ళీ రేపు రిజెక్ట్ అనొచ్చు, లేకపోతే పొజిషన్ హోల్డ్ లో పెట్టచ్చు, లేకపోతే నీ పొజిషన్ కాకుండా వేరే రెజ్యూమ్ ని పిక్ చేయొచ్చు, నీ రెజ్యూమ్ ని కాకుండా. సో అలా అడ్డంకాలు జరుగుతుంటా ఉంటాయి, ఆటంకాలు జరుగుతుంటుంటా ఉంటాయి. అందుకే గడియకు ప్రార్థించుకోవాలి, అడుగడుగుకి ప్రార్థించాలి, రిలాక్స్ కావద్దు. సో చేతికి అందుకునే వరకు, నీ కళ్ళ ముందు ఆ టెస్ట్ మోని చూసేంత వరకు రిలాక్స్ కావద్దు. నార్మల్ రిపోర్ట్, ఈరోజు బ్లడ్ రిపోర్ట్ ఇచ్చావు, నార్మల్ రిపోర్ట్ వచ్చేంత వరకు, నువ్వు బ్లడ్ రిపోర్ట్ ఇచ్చేంత వరకు కాదు, నార్మల్ రిపోర్ట్ వచ్చేంత వరకు నువ్వు ప్రేయర్ చేసుకోవాలి. సో అలా కంటిన్యూస్ గా ప్రేయర్ చేసుకుంటే ఉండాలి, కాన్స్టెంట్ గా ప్రేయర్ చేసుకోవాలి. అప్పుడు దేవుడు ఏ గడియలో ఏ అద్భుతం చేస్తాడో తెలియదు, అలాగే అపవాది కూడా ఏ గడియలో ఏ మార్పు చేస్తాడో తెలియదు. సో నీ ప్రార్థన వల్ల ఇవన్నీ కూడా జయించుకోవచ్చు. సో వివాహం జరుగుతుంది, రిలాక్స్ అవుతుంది, అమ్మయ్య నాకు పెళ్లి అయిపోయింది, 6 నెలలు, 6 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన నుండి చేశాను, రిలాక్స్. 3వ నెల నుంచే గొడవలు స్టార్ట్, 3వ నెల నుంచే కొట్లాటలు స్టార్ట్. అయ్యో ఈ వివాహం జరగపోతేనే బాగుండు కదా, నో, వివాహం జరిగిన తర్వాత రిలాక్స్ కావద్దు. దాన్ని ఆ వివాహ జీవితం బాగుండాలని ప్రార్థించుకోవాలి, ఇద్దరు కలిసిమెలిసి ఉండాలని ప్రార్థించుకోవాలి. సో అర్థమవుతుందండి. ఇలా అన్ని విషయాలలో కాన్స్టెంట్ గా ప్రేయర్ చేయాలి, అన్ని విషయాలలో పట్టుదలతో ప్రార్థించాలి. నువ్వు
పొందుకునే వరకు ప్రార్థించాలి. మరి ముఖ్యంగా చెప్తున్నానమ్మా, ఆశీర్వాదం రావడానికి ఎంతైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఆ ఆశీర్వాదాన్ని కాపాడుకోవడానికి కూడా అంతకు రెండింతలుగా ప్రార్థన చేయాలి. ఈ రోజు నార్మల్ రిపోర్ట్ వచ్చినా నువ్వు రిలాక్స్ అవుతావు, మళ్ళీ నెక్స్ట్ రిపోర్ట్ కూడా నార్మల్ రిపోర్ట్ రావాలి కదా. సో అందుకే నువ్వు రిలాక్స్ కాకుండా మళ్ళీ నార్మల్ రిపోర్ట్ ఎప్పుడు తీసిన నార్మల్ రిపోర్ట్ అని ప్రార్థించుకోవాలి. సో ఇట్లా ప్రతి అంశం గురించి నువ్వు దేని గురించి అయితే అడుగుతున్నావో అది పొందుకునే వరకు నువ్వు అలా పట్టుదలతో ప్రార్థించాలి. డోంట్ గెట్ రిలాక్స్ ఇన్ ప్రేయర్. ప్రేయర్ లో రిలాక్స్ అనేది ఉండకూడదు, పట్టుదలతో ప్రార్థించాలి. బిజినెస్ చేస్తున్నావు, ఈ బిజినెస్ లో సక్సెస్ ప్రాఫిట్ వచ్చేంత వరకు నువ్వు ప్రార్థిస్తూనే ఉండు. ఎందుకంటే ఎక్కడ ఏ ఆటంకం పెడతాడో తెలియదు అపవాది, ఎక్కడ ఏకు ఇబ్బంది పెడతాడో తెలియదు. నీ ఆశీర్వాదం రాకుండా అడ్డుకుంటాడు అపవాది. నేను మొన్న ఒక ఫుట్బాల్ గేమ్ గురించి చెప్పాను, దేవుడు నాకు బయలుపరిచాడు. ఎందుకు ప్రభు దగ్గర దాకా వచ్చినట్టు వచ్చి చాలా మంది ఫెయిల్ అవుతున్నారు, ఎంతగానం ప్రార్థించినా కూడా మళ్ళీ వాళ్ళు వచ్చేది ఇక అయిపోతుంది, వీసా వస్తుంది అనుకున్న టైంకి వీసా రావట్లేదు, ఉద్యోగం వస్తున్న టైంకి ఉద్యోగం రావట్లేదు, గర్భఫలం వస్తున్న టైంకి గర్భఫలం రావట్లేదు అన్నప్పుడు దేవుడు ఒక ఫుట్బాల్ మ్యాచ్ ని చూపించి, ఇగో ఇలా ఉంటుంది ఫుట్బాల్ మ్యాచ్ వల్ల ఎలా ఉంటదండి, ఒక్కొక్కటి తన్నుకుంటా గోల్ కొట్టడానికి వెళ్తారు. ఇప్పుడు ఫుట్బాల్ మ్యాచ్ ఆడేటప్పుడు ఆ బాల్ ని గోల్ కి దాకా వెళ్లకుండా అనేక మంది ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఆపుతుంటా అంటారు గోల్కి వెళ్లకుండా. ఆఖరికి గోల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గోల్ కీపర్ ఉంటాడు, ఆ గోల్ కీపర్ కూడా ఆపడానికి ప్రయత్నిస్తాడు. సో దేవుడు అది బయలుపరిచాడు. ఇప్పుడు ఆ ఫుట్బాల్ ని గోల్ కొట్టకుండా గోల్ కీపర్ ఎలాగైతే ఆపుతాడో, అలాగే నీ ప్రార్థనకు జవాబు రాకుండా ఒక కీపర్ ఉంటాడు, వాడే అపవాది, వాడు కూడా నీ ప్రార్థనకు జవాబు రాకుండా ఆపుతాడు అని దేవుడు బయలుపరచడం జరిగింది. అందుకే ఈ సర్మని ప్రిపేర్ చేశాను. ఇప్పుడు అర్థమవుతుందండి. సో మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారు, సో ఎగ్జామ్ రాయగానే సరిపోదు, ఎగ్జామ్ రాసేంత వరకు ప్రార్థించుకోండి, మంచి ఎగ్జామ్ రాయాలి, జ్ఞానం రావాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక 1 month మీకు ఏంటిది 1 month మీకు రిజల్ట్ వస్తాయి, 1 month లో రిజల్ట్స్ వస్తాయి. ఆ 1 month నువ్వు నార్మల్ గా ఉండొద్దు, ఆ 1 month కూడా నువ్వు ప్రార్థిస్తూనే ఉండు. నువ్వు అనుకున్న రిపోర్ట్, నీ అనుకున్న మార్కులు, నీ యొక్క ఆన్సర్, నీ కళ్ళ ముందు చూసుకునేంత వరకు నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి. ఎందుకంటే దేవుడు ఏ సమయంలో ఏ అద్భుతం చేస్తాడో తెలియదు, అలాగే అపవాది కూడా ఏ సమయంలో ఏ ఏ ఏ ఏ ఆశీర్వాదాన్ని ఆపుతాడో కూడా తెలియదు. ఇప్పుడు అంతే కదండి, ఫుట్బాల్ ఆ గోల్ కొట్టడానికి వెళ్తున్న వ్యక్తిని ఎంతమంది ఆపుతారని 12 మంది ప్లేయర్స్ ఆపుతుంటా అంటారు. ఆ బాల్ ని తీసుకోవాలని, ఆ బాల్ ని పక్కకు జరిపించాలని, లేకపోతే ఆ గోల్ కొట్టకుండా ఆపాలని ఆపుతుంటా అంటాడు. సో ఇప్పుడు ఒకవేళ గోల్ కొట్టే టైంకి ఆడ ఏం చేస్తాడు, గోల్ కీపర్ ఆపాడు ఆ బాల్ ని, మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ ఆగుతాడా అండి, మళ్ళీ ప్రయత్నిస్తాడు, మళ్ళీ అటు ఇటు చేసి కష్టపడి బాలుని ఆ గోల్ దాకా తీసుకొస్తాడు, మళ్ళీ ఆపుతాడు వాడు, మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ప్రయత్నిస్తారు, గోల్ కొట్టేంత వరకు వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు, మ్యాచ్ గంట కానీ 2 గంటలు కానీ. అలాగే నువ్వు కూడా ఈ ప్రార్థనలో పట్టుదలతో కలిగి ఉండి నువ్వు అనుకున్నది సాధించే వరకు ప్రార్థించుకో. చాలా మంది సొంత ఇల్లు కావాలని ప్రార్థిస్తారు, సొంత ఇల్లు కోసము ప్రార్థిస్తారు, అయిన తర్వాత మధ్యలో అప్పుల పాలై ఆగిపోవడము, లేకపోతే డబ్బులు అందక ఆగిపోవడము, ఆ కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఆగిపోవడము జరుగుతుంది. సొంత ఇల్లు కట్టుకొని గృహప్రవేశం అయిపోయిన వరకు నువ్వు ప్రార్థించాలి, గృహప్రవేశం అయినాక కూడా ఆ గృహంలో సంతోషంగా ఆనందంగా ఉండాలని ప్రార్థించాలి. సో అర్థమవుతుందండి. అంటే రిలాక్స్ కావద్దు ప్రేయర్ లో, నీ చుట్టూ పరిస్థితులను బట్టి నీ ప్రార్థన మారాలి, నీ చుట్టూ పరిస్థితులను బట్టి ప్రార్థన. నీకు ఉద్యోగంలో ఆటంకాలు వస్తున్నాయా, ఈ ఉద్యోగంలో ఆటంకాలు రావద్దు ప్రభు అని ప్రార్థించు. కుటుంబంలో ఇబ్బందులు వస్తున్నాయా, మనశ్శాంతి లేదా, రావద్దు అని ప్రార్థించండి. ఎందుకంటే అపవాది చుట్టుముట్టుకుంటాడు, కుటుంబ విషయంలో ఒక చెయ్యి, ఆ ఫైనాన్స్ విషయంలో ఒక చెయ్యి, ఉద్యోగ విషయంలో ఒక చెయ్యి, మినిస్ట్రీ విషయంలో ఒక చెయ్యి, ఇలా అందరూ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఏజెన్సీ నిర్మిస్తాడు. ఇప్పుడు అంతే కదండి, ఇప్పుడు ఫుట్బాల్ ఆడేది ఒక గ్రౌండ్ చూడండి, ఆ గ్రౌండ్ దగ్గర చుట్టూ ఆపోజిట్ ప్లేయర్స్ 12 మంది ఉంటారు, లెఫ్ట్ సైడ్ కొంతమందిని, రైట్ సైడ్ కొంతమందిని, ఫ్రంట్ కొంతమందిని, బ్యాక్ కొంతమందిని పెట్టి ఆ గోల్ కొట్టకుండా ఆ ప్లేయర్ ని ఆపుతుంటా అంటారు, ఆ బాల్ ని ఆపుతుంటా అంటారు. అలాగే నువ్వు కూడా ఆశీర్వాదం పొందుకోకుండా ఇలా అపవాది ఆపుతుంటా అంటాడు. గుర్తు పెట్టుకోండి, ఇది నీ ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ప్రార్థన ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు సొంత ప్రార్థన ఒక్కొక్కసారి శక్తి సరిపోదు, అందుకే 10 మందితో మనం ప్రార్థనలో ఏకీభవించినప్పుడు ఆ శక్తి వేరే పెరుగుతుంది. అలాగే ఒక దైవజనుడితో ప్రార్థన చేయించుకున్నప్పుడు ఇలాంటి ప్రార్థనలకు జవాబులు తొందరగా వస్తాయి.
అందుకే ప్రార్థనలో ఇప్పుడు ఎలా ఉండాలి? పట్టుదల కలిగి ఉండాలి. అర్థమవుతుందా అండి? అందుకే నువ్వు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళావు, అక్కడికే సరిపోదు. నువ్వు చేతికి వీసా కాపీ చేతికి వచ్చే వరకు ప్రేయర్ చేయాలి. ఏ టైంలో వాడు మారుస్తాడో తెలియదు, ఎవరి మనసులను మారుస్తాడో తెలియదు. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావు, వాడు సెలెక్ట్ అన్నాడు, రేపు ఆఫర్ లెటర్ ఇస్తా అంటారు, మళ్ళీ తెల్లారే నీకు హోల్డ్ లో పడింది పొజిషన్ అంటారు. ఏ టైంలో ఏది మారుస్తాడో తెలియదు. సో నువ్వు వెళ్తావు, అన్ని సఖ్యంగా వెళ్తావు జర్నీలో, ఇంటికి వచ్చే వరకు నువ్వు మంచిగా ప్రార్థించుకోవాలి. సో ఇట్లా కాన్స్టెంట్ గా ప్రేయర్ చేసుకోవాలి, కాన్స్టెంట్ గా ప్రేయర్ చేసుకోవాలి. దీన్నే పట్టుదలతో కలిగి ఉండడం ప్రార్థనలో. అర్థమైందా అండి? సో ఇలా మీరు యాటిట్యూడ్ పెంచుకోండి. ప్రతి అంశం గురించి ఇలా కాన్స్టెంట్ గా ప్రేయర్ చేసుకోండి. ఒకవేళ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందా, ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మంచిగా జరగాలి, మళ్ళీ నార్మల్ రిపోర్ట్స్ వచ్చి ఇంటికి వచ్చేంత వరకు మనం పోరాడాలి ప్రార్థనలో. సో నీ ప్రార్థన ఎంత బలంగా ఉంటే నీ కార్యాలు కూడా అంత బలంగా జరుగుతాయి. సో కొంతమంది అంటారు, బ్రదర్ ఈ రోజు నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, అన్నిటికీ అర్హుడనే, కానీ రాలేకపోయింది, ప్రార్థన చేసుకున్నాను, పొందుకోలేకపోయాను. సో వచ్చే వరకు నువ్వు ప్రార్థించు. ఒకవేళ రాలేదా, మళ్ళీ ప్రార్థించడం మొదలు పెట్టు. ఇప్పుడు అంతే కదా, ఫుట్బాల్ ప్లేయర్ గోల్ కొట్టడం ఆపేశారంటే మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ బాల్ తీసుకొని గోల్ కొట్టడానికి ప్రయత్నిస్తాడు. సో అలాగే నీ యాటిట్యూడ్ ఉండాలి, అలాగే నీ మనస్తత్వం అలాగే ఉండాలి. అలసిపోవద్దమ్మా, ప్రార్థనలు ఎప్పుడు కూడా అలసిపోవద్దు. ఎందుకంటే మన ప్రార్థనకు ఆపడానికి చాలా శక్తులు ఆపుతుంటా ఉంటాయి మన ప్రార్థనకు జవాబు రాకుండా. ఇప్పుడు నేనున్నాను, నా ఉద్యోగంలో ఎన్నో ఇరుకులను తీసుకొస్తాడు, నా మినిస్ట్రీలో ఎన్నో ఇరుకులను తీసుకొస్తాడు, అలాగే నా కుటుంబంలో ఎన్నో ఇది ఇట్స్ వార్ఫేర్ అమ్మా. ఈ కుటుంబం ఇదేంటంటే స్పిరిచువల్ వార్ఫేర్. ఇది బిజినెస్ లో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక ఇరుకు, ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటది. అందుకే ఒకరి గురించి ఒకరు ప్రార్థించుకోవాలి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో సొంత ప్రార్థన సరిపోదు, శక్తి సరిపోదు, ఇంకొక దైవజనుడి ప్రార్థన కావాలి, లేదా ఇలా సంఘ కూడిక ప్రార్థన కావాలి. ఇట్లా 10 మంది, 20 మంది, 30 మంది విశ్వాసులు కలిసి ప్రార్థించినప్పుడు అనేక అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. అందుకే ప్రార్థన యందు మనం ఎలా ఉండాలి? పట్టుదల కలిగి ఉండాలి. పట్టుదల లేకపోతే ప్రార్థనలో విజయాన్ని పొందుకోలేము, జయాలను పొందుకోలేము. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? అన్ని అంశాల గురించి నేను చెప్పాను, ఎగ్జాంపుల్ గా చెప్పాను. గర్భఫలం వస్తే ఎలా ప్రార్థించాలి, వచ్చిన తర్వాత ఎలా ప్రార్థించాలి, వివాహము జరగడానికి ఎలా ప్రార్థించాలి, వివాహము జరిగిన తర్వాత ఎలాగా ప్రార్థించాలి, అలాగే వీసా వస్తే ఎలా ప్రార్థించాలి, వీసా రాకపోతే ఎలా ప్రార్థించాలి, అన్ని రకాలుగా నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇంకా ఏమైనా ఉంటే మీరు వాటిని కంటిన్యూ చేయండి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఎగ్జామ్ రాసి వస్తారు, ఎగ్జామ్ రాసి వచ్చేంత వరకు మనం ఏం చేస్తామండి? అయ్యా ఎగ్జామ్ బాగా రాయాలి అని ప్రార్థిస్తాము. ఎగ్జామ్ రాస్తారు, వస్తారు, కానీ 15 రోజులు వాళ్ళకు రిజల్ట్ రావడానికి టైం పడుతుంది కదా. ఆ 15 రోజులు మనం ఏమవుతాం? రిలాక్స్ కావద్దు ప్రేయర్ లో. అయ్యా ఎగ్జామ్ రాశాడు, అందులో ఏమైనా తప్పులు పొరపాట్లు ఉంటే తీసివేనైనా, ఫుల్ బై ఫుల్ మార్కులను దయచేనైనా. నీ కళ్ళ ముందు ఆ రిపోర్ట్ కార్డు, ఆ ప్రోగ్రెస్ కార్డు కళ్ళ ముందు చూసేంత వరకు నువ్వు ప్రార్థించాలి. ఎందుకంటే వాళ్ళు ఏమైనా తప్పులు పొరపాట్లు రాసిన దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, ఎప్పుడైనా మార్చగలుగుతాడు. సో నీ ప్రార్థనను బట్టి దేవుడు పని చేస్తాడు. నువ్వు రిలాక్స్ అయ్యావనుకో, సో వాడికి మార్కులు తక్కువ కావచ్చు. సో నువ్వు రిలాక్స్ కాకుండా అలాగే ప్రార్థించావు అనుకో, తక్కువ మార్కులు వచ్చేది కాస్త ఎక్కువ మార్కులు వస్తాయి. అర్థమవుతుందా అండి? అలా రిలాక్స్ కావద్దు, నువ్వు పొందుకునేంత వరకు. సో అర్థమవుతుందా? నీ పిల్లలు ఎగ్జామ్ రాయగానే రిలాక్స్ కావద్దు, లేకపోతే నువ్వు కూడా ఎగ్జామ్ రాయగానే రిలాక్స్ కావద్దు. ఆ ఆఫర్ లెటర్ పొందుకునేంత వరకు, ఆ జాబ్, ఆ రిజల్ట్స్ వచ్చేంత వరకు నువ్వు పోరాడుతూనే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి, పట్టుదలతో ప్రార్థిస్తూనే ఉండాలి. ఇప్పుడు చాలా మంది బ్లడ్ టెస్ట్ కి ఇచ్చేసి వస్తారు, డయాగ్నోస్టిక్ జనరల్లీ బ్లడ్ టెస్ట్ కి ఇచ్చేసి వస్తారు, ప్రేయర్ చేసుకుంటారు, నార్మల్ రిపోర్ట్ రావాలి ప్రభా. వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చేసి రాగానే వాళ్ళు కామ్ అయిపోతారు. లేదు, నువ్వు కళ్ళ ముందు ఆ రిపోర్ట్ చూసుకునేంత వరకు నువ్వు కామ్ కావద్దు, ప్రేయర్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు జాబ్ కోసం ప్రయత్నిస్తారు వాళ్ళు, నువ్వు సెలెక్టెడ్ అంటారు, వచ్చి రిలాక్స్ అయిపోతారు, అమ్మయ్య నేను సెలెక్ట్ అయ్యాను. అప్పుడు ఆఫర్ లెటర్ ఏది? ఆఫర్ లెటర్ వచ్చిందే కన్ఫర్మేషన్ నీకు జాబ్ రావడానికి. సో నీ వీసా కాపీ రావడమే కన్ఫర్మేషన్. సో ఇలా నీ చేతికి వచ్చినప్పుడే, నువ్వు పొందుకున్నప్పుడే ఫైనల్ కన్ఫర్మేషన్. కొంతమంది ఆ రాకముందుకే అందరికీ చెప్తారు, డోంట్ సెలబ్రేట్ టూ ఎర్లీ అండి. ఎప్పుడైనా టెస్ట్ మోనీ కంప్లీట్ గా వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేయాలి, కానీ రాకముందుకు సెలబ్రేట్ చేయదు. ఎందుకంటే అపవాది ఏ గడియలో ఆపుతాడో తెలియదు, ఏ గడియలో ఇబ్బంది పెడతాడో తెలియదు, చాప కింద నీరులాగా ఎక్కడెక్కడ మన మీద కుయుక్తులు పంతాడో తెలియదు. సో ఇదంతా స్పిరిచువల్ వార్ఫేర్ అమ్మా. ఈ వార్ఫేర్ లో మనం గెలవాలంటే ప్రార్థనలో
పట్టుదల కలిగి ఉండాలి. సో అందుకే మనం ఏమని ప్రార్థించాలి? అయ్యా పట్టుదలతో ప్రార్థించే శక్తిని, అలాగే అలాగే ప్రార్థించే మనస్సుని, ప్రార్థించే జ్ఞానాన్ని, ప్రార్థించే ఆత్మను, ప్రార్థించే బలాన్ని, లేతే ప్రార్థించే ఆరోగ్యాన్ని, ప్రార్థించే ఆయువుని దయచేయండి, ప్రార్థించే జ్ఞానాన్ని దయచేయమని అడగాలి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అమ్మా. సో ఇప్పుడు అర్థమవుతుందా? సో ఇలా నీ ప్రేయర్ లైఫ్ ఉండాలి, ఇలా నీ ప్రేయర్ లైఫ్ ఉండాలి, ఇలా నీ ప్రేయర్ లైఫ్ ఉంటేనే నువ్వు దేవుడి దగ్గర నుంచి పొందుకోగలుగుతావు, లేకపోతే మనము పొందుకోలేము. సో ఇంత పట్టుదలతో ప్రార్థించడము అలవాటు చేసుకోండి. అలసిపోవద్దు, సొలిసిపోవద్దు, పోరాడాలి. ఒక వీరుల్లాగా, ఒక ధీరుల్లాగా, ఒక యోధుల్లాగా పోరాడాలి. అప్పుడే మనకు ఈ ప్రార్థనలన్నిటి మీద విజయం. ఇది ప్రార్థన ఇట్స్ నాట్ అబౌట్ జాబ్, ఇట్స్ నాట్ అబౌట్ వీసా, ఇట్స్ నాట్ అబౌట్ నార్మల్ రిపోర్ట్, ఇట్స్ అబౌట్ యువర్ విక్టరీ ఓవర్ ఆన్ యువర్ ప్రేయర్స్. అంటే ఇది ఒక వీసానో, ఒక జాబ్ అనో, నార్మల్ రిపోర్టో కాదు. ఇదేంటిదంటే నీ యొక్క ప్రార్థనల మీద విజయము. నీ ప్రార్థన అది ఏదైనా పర్లేదు, నీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా పర్లేదు, నీ ప్రేయర్ పాయింట్ ఏదైనా పర్లేదు, దాని మీద విజయం రావాలా వద్దా? ఎస్. మన ప్రార్థన మీద విజయం రాకుండా, మనం ఆశీర్వాదం పొందుకోకుండా, ఆశీర్వాదం పొందుకున్న తర్వాత అనుభవించకుండా అపవాది ఎన్నో కుయుక్తులను పొందుతా అంటాడు. అందుకే గడియ గడియకు ప్రార్థించుకోవాలి, అడుగడుగున ప్రార్థించుకోవాలి. సో ఇలా చేస్తే గాని మనము ఈ విశ్వాస పోరాటంలో అన్నిటిని పొందుకోలేము. అందుకే ప్రార్థన పరులకు సమస్తము సాధ్యం. ఇప్పుడు మినిస్ట్రీ వస్తుంది, కొంతమందికి పెద్ద మినిస్ట్రీ వస్తుంది. అమ్మయ్య మినిస్ట్రీ బాగుంది, పెద్ద మినిస్ట్రీ అయింది, ఇక నాకేం ప్రాబ్లం రాదు, 10,000 మంది వస్తున్నారు వారానికి, పెద్ద మినిస్ట్రీ అయింది అని రిలాక్స్ కావద్దు. ఎందుకంటే ఆ మినిస్ట్రీలో అపవాది ఎన్నో కుయుక్తులు పొంది ఆ మినిస్ట్రీని కూడా, ఎదిగిన మినిస్ట్రీని కూడా కింద పడేయాలని అపవాది చాలా కుయుక్తులు పొందుతాడు. ఎదిగిన సేవను కూడా కింద పడేయాలని కుయుక్తులు పొందుతాడు. ఫైనాన్స్ ప్రాబ్లం పెడతాడు, దైవజనుల మీద ఎన్నో అబద్ధ సాక్ష్యాలు తీసుకొస్తాడు, ఆ వాళ్ళనే, ఆ సంఘ సభ్యులనే ఏంటిది నెగిటివ్ గా తీసుకొస్తాడు, నెగిటివ్ మైండ్ సెట్ ని తీసుకొస్తాడు. నెగిటివ్ మైండ్స్ తీసుకొచ్చి ఆ సంఘాన్ని కూల్చివేయాలని చూస్తాడు. ఎంత పెద్ద సంఘమైనా కూడా కూల్చివేయాలని చూస్తాడు. నువ్వు ఆశీర్వదించబడ్డావు, అలాగని నేను అమ్మయ్య నాకు అన్ని వచ్చాయి, కార్ వచ్చాయి, బంగ్లా వచ్చాయి, వీసా ఉంది, పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు అని రిలాక్స్ కావద్దు. ఆ వచ్చిన ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఇంకా రెండింతలుగా ప్రార్థించాలి. ఎందుకంటే అపవాది ఏ ఆశీర్వాదాన్ని ఎప్పుడు దొంగలిస్తాడో తెలియదు. సో అర్థమవుతుందా? నేను మిమ్మల్ని భయపడట్లేదమ్మా, జాగ్రత్త చెప్తున్నా. ఇలా ప్రార్థించుకోవాలి, ఇలా జరుగుతుంది. సో మనం ఇలా అటాక్స్ కాకుండా చూసుకోవాలి. ఫైనాన్సెస్ బాగుండాలని ప్రార్థించుకోవాలి, జాబ్ బాగుండాలని ప్రార్థించుకోవాలి, పిల్లలు బాగుండాలని ప్రార్థించుకోవాలి, కుటుంబము బాగుండాలని ప్రార్థించుకోవాలి, అండ్ పిల్లల ఉద్యోగాలు బాగుండాలని, మన ఉద్యోగాలు బాగుండాలని, పిల్లల చదువులు బాగుండాలని, అందరి ఆరోగ్యం బాగుండాలని, ఆయువుతో ఉండాలని, అన్ని రకాలుగా మనం ఆయుష్తో ఉండాలని ప్రార్థిస్తున్నాము అని ఇలా ప్రార్థించుకోవాలి. ఇప్పుడు మొన్న కొంతమంది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు, నీట్ ఎగ్జామ్. సో ఆ ఎగ్జామ్స్ అయిపోగానే రిలాక్స్ అవుతారా? ఆ ఎగ్జామ్స్ లో రిజల్ట్స్ వచ్చేంత వరకు ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థించండి. ఎందుకంటే దేవుడు ఏ క్షణంలో ఏ అద్భుతము చేస్తాడో తెలియదు, అలాగే అపవాది కూడా ఏ క్షణంలో ఏ ఆశీర్వాదాన్ని కూడా ఆపుతాడో తెలియదు. సో అర్థమవుతుందా అండి? సో ఇది ఇప్పుడు క్లియర్ అయిందా? మీకు ఒక డౌట్, అయ్యో మేము ప్రార్థించుకున్నామే, ఎందుకు మేము పొందుకోలేకపోయాము, ఎందుకు మాకు ఉద్యోగం రాలేదు, వస్తుంది అనుకున్నామే, ఎందుకు మాకు వీసా రాలేదు, వస్తుంది అనుకున్నామే, ఎందుకు మాకు ఇది రాలేదు, వస్తుంది అనుకున్నామే, ఎందుకు ఇల్లు కట్టుకోలేకపోతున్నాము, కట్టుకుంటాం అనుకున్నామే అని డౌట్లు ఉన్నాయా? సో ఇది సీక్రెట్, ఇది మీ అందరికి ఒక కీ లాగా ఇస్తున్నాను. అందుకే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి, పట్టుదల కలిగి ఉండుడి. సో ఇది కాన్స్టెంట్ ఇన్ ప్రేయర్. అంటే నువ్వు ఏదైతే ప్రేయర్ పాయింట్ పెట్టుకున్నావో దాన్ని కాన్స్టెంట్ గా ప్రేయర్ చేయండి. మ్యారేజ్ సరిపోగానే సరిపోదు, మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ జీవితం బాగుండాలి. ఉద్యోగం రాగానే సరిపోదు, ఆ ఉద్యోగం అయిన తర్వాత ఆ ఉద్యోగ జీవితం బాగుండాలి. వీసా రావడమే సరిపోదు, వీసా వచ్చిన తర్వాత ఆ దేశానికి వెళ్ళి అష్ట కష్టాలు పడకుండా ముందుగానే ప్రార్థించుకోవాలి. అక్కడికి వెళ్ళే లోపే నాకు అన్ని సమకూర్చబడాలి అని ప్రార్థించుకోవాలి. సో వివాహము జరిగిన లేకపోతే మార్కులు రావడమే సరిపోదు, మార్కులు వచ్చిన తర్వాత మంచి కాలేజీలో సీట్ రావాలని ప్రార్థించుకోవాలి. అర్థమవుతుందా అండి? సో ఇలా నీ సిచ్యువేషన్స్ బట్టి, నీ సర్కమ్స్టాన్సెస్ బట్టి, నీ ప్రాబ్లమ్స్ బట్టి నీ ప్రేయర్ లైఫ్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? మారుతూ ఉండాలి. అందుకే ఎక్కడెక్కడ ఏ ద్వారాలు అపవాది ఓపెన్ చేస్తాడో ఆ ద్వారాలన్నీ మూసివేయి ప్రభు అని ప్రార్థించాలి. మీరు ఓపెన్ చేయని ప్రతి ద్వారాన్ని మూసివేయి ప్రభు అని ప్రార్థించాలి. సో అర్థం చేసుకోండి అమ్మా, వాక్యంలో ఉన్న డెప్త్ ని అర్థం చేసుకోండి. ఇంత మంచి మర్మము
ఎవరు చెప్పలేరు. పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టే బయలుపరచగలుగుతున్నాడు. సో ఇలాగ మనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే మన వెనకాల ప్రతి విషయంలో ఒక శత్రువు తిరుగుతుంటా అంటాడు. మనం ఆశీర్వదించబడకుండా, మనం నడుస్తుంటే కాళ్ళకు అడ్డు పెట్టేలాగా, మన ఆశీర్వాదాలకు అడ్డుగా వచ్చేరానికి, పొందుకోకుండా, మనల్ని డిసప్పాయింట్మెంట్ గుండా, డిమోటివేట్ గుండా చేసి, దేవుడి మీద అవిశ్వాసం పెరిగేలాగా, దేవుడి మీద అల్ప విశ్వాసం పెరిగేలాగా అపవాది ఎన్నో కుయుక్తులను పొందుతాడు. అంతే కదా అండి. ఇప్పుడు నువ్వు ఈ రోజు ఎగ్జామ్ రాసావు. ఆ ఎగ్జామ్ లో మంచి రాకపోతే మనం ఎవరిని దూషిస్తాం? ఫస్ట్ దేవుణ్ణే దూషిస్తాం. నీకు ప్రార్థించాను కదా ప్రభువా, ఎందుకు నాకు ఈ మార్కులు రాలేదు, ఎందుకు నాకు ఈ మార్కులు ఇవ్వలేదు, నువ్వు ఉన్నావా లేదా అని ఇట్లా దేవుని మీద మనం నెగిటివ్ అనుకునేలాగా అపవాది చేస్తాడు. లేకపోతే నువ్వు ఉద్యోగానికి వెళ్తావు, ప్రభువా నేను ప్రేర్ చేసుకొని వెళ్ళాను, ఎందుకు రిజెక్ట్ అయ్యాను, నువ్వు ఉన్నావా లేదా, నువ్వు ఉంటే ఈ రిజెక్ట్ ఎందుకు అయ్యాను. లేకపోతే గర్భఫలం కోసము డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఈ రోజు రిపోర్ట్ వస్తుంది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ రిపోర్ట్ వస్తుంది, రాలేదు, ప్రభువా మనకి ఈ రోజు రాలేదు, అయితే నువ్వు ఉన్నావా లేదా, సో అయితే నేను దేవుడిని నమ్ముకొని వేస్ట్, లేకపోతే దేవుడి మీద ఆధారపడి వేస్ట్, ఇంకా వేరే వాటి మీద ఆధారపడదామని దేవుడి మీద ఇట్లా అల్ప విశ్వాసం పెరుగుతుందా లేదా. అదే కనుక మనం అనుకున్న సమయానికి జాబ్ వచ్చిందా, అనుకున్న సమయానికి వీసా వచ్చినా, అనుకున్న సమయానికి గర్భఫలం వచ్చినా, అనుకున్న వధువుతోటి వివాహం జరిగిన, మన విశ్వాసం ఎక్కడికి వెళ్తుంది? పైకి వెళ్తుంది. మనం దేవుడిని ఎలా ఆరాధిస్తాం, స్తుతిస్తాము. సో అప్పుడు అపవాది ఓడిపోతాడు, అప్పుడు దేవుడు గెలుస్తాడు. అర్థమవుతుందా అండి? సో ఇలా అపవాది మనను దేవుడిని గెలవనీయకుండా ఏం చేస్తుంటా అంటాడు? ఆటంకపరుస్తుంటా అంటాడు. సో మన వల్ల మన ఆశీర్వాదం వెనుకల దేవుడికి మహిమ పెరుగుతుంది, దేవుడి మీద విశ్వాసం పెరుగుతుంది. అందుకే నీ ఆశీర్వాదాన్ని ఆపితే దేవుడి మీద నువ్వు నమ్మకాన్ని ఆపేస్తావు, దేవుడి మీద ఆధారపడడం ఆపేస్తావు. అర్థమవుతుందా? సో దట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ యువర్ ప్రేయర్. ఇప్పుడు అర్థమవుతుందండి, నీ ప్రేయర్ వెనకాల ఎన్ని రహస్య కార్యాలు జరుగుతున్నాయో, ఎన్ని గూడుగుటానీలు జరుగుతున్నాయో. అర్థమవుతుందా? గూడుగుటాని అంటారా కదా. కొంతమంది ఉంటారు మన ముందు బాగానే ఉంటారు, కానీ మన వెనకాల గోతులు తవ్వుతుంటారు. మన ముందు మంచిగా మాట్లాడతారు, మన వెనకాల గూడుగుటాని చేస్తుంటారు. మనల్ని నష్టపరచడానికి, మనల్ని కష్టపెట్టాలని, మనల్ని ఇరుకులో పెట్టాలని, ఇబ్బందిలో పెట్టాలని, మనం నష్టపోవాలని ఎన్నో వెనకాల ప్లాన్లు వేస్తుంటా అంటారు. అలాగే అపవాది కూడా నీ ముందు కనపడడు, కానీ నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో ఒక ప్లాన్ కలిగి ఉంటాడు. ఆపాలని ప్లాన్ కలిగి ఉంటాడు, ఇబ్బంది పెట్టాలని ప్లాన్ కలిగి ఉంటాడు. అలా అయితే దేవుడి మీద అల్ప విశ్వాసం వస్తుంది కదా. వాడు ఇవన్నీ చేసి దేవుడి మీద నింద లేపిస్తుంటా అంటాడు. వాడు వీసా ఆపేసి, ఇగో నీ దేవుడే వీసా ఆపించాడు అని దేవుడి మీద నింద వేస్తాడు. వాడు ఉద్యోగాన్ని ఆపిచ్చేసి దీన్ని దేవుడి మీద నింద లేపేలాగా చేస్తాడు. అంతే కదండి, మనకి ఏది రాకపోయినా ఫస్ట్ దేవుడే గుర్తొస్తాడు. ఇప్పుడు 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 గర్భఫలం రాలేదనుకో, ప్రభు నువ్వు ఉన్నావా, ఉంటే గర్భఫలం వచ్చేది కదా అని మనం దేవుణ్ణి అంటాము, క్వశ్చన్ చేస్తాము. అలా క్వశ్చన్ చేయాలని అపవాది వాడు చేసి దేవుడి మీద నిందలేయేలాగా చేస్తుంటా అంటాడు. ఇప్పుడు అర్థమవుతుందా? నీ ప్రార్థన వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ నడుస్తుందో, నీ ప్రార్థన వెనకాల ఎన్ని కుయుక్తులు నడుస్తున్నాయో, నీ ప్రార్థన వెనకాల ఎన్ని అపవాది శక్తులు ఆపడానికి ప్రయత్నిస్తున్నాయో. సో ఇవన్నిటిని ఆపడానికి నీ ప్రార్థన వల్లనే సాధ్యం అవుతుంది. నీ ప్రార్థన, అందుకే ప్రార్థన చేయకుండా మనం ఏది పొందుకోలేమా. డోంట్ వీక్ ఇన్ ప్రేయర్స్. ఎండ్ ఆఫ్ ది డే నీ విశ్వాసము, నీ ప్రార్థననే అన్ని సమకూర్చబడతాయి. సో నాది చన్నీళ్లకు వెన్నీళ్ళలాగా, ఒక కుడి చేతికి ఎడమ చేయి తోడులాగా నా ప్రార్థన మీ అందరికీ సపోర్ట్ గా ఉంటుంది. అందుకే మీ అందరూ కూడా నా గురించి కూడా మీరు భారంగా ప్రార్థించాలి మీ పర్సనల్ ప్రేయర్ లో. ఎందుకంటే ఒక మినిస్ట్రీ నడుస్తున్నదంటే నడవడమే మాత్రమే కాదు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు తీసుకురావాలో, ఎన్ని రకాలుగా శ్రమలు తీసుకురావాలో, ఎన్ని రకాలుగా పోరాటాలు తీసుకొస్తుంటాడు ఆపడానికి. అందుకే మీకు సంఘ కాపరిగా దేవుడు నన్ను నిలబెట్టాడు. కాబట్టి నా గురించి, నా కుటుంబం గురించి మీరు ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ఇప్పుడు మిమ్మల్ని మీ గురించి నేను ఎలాగ ప్రతిరోజు మొర పెడుతున్నాను, ఎందుకంటే మీ ప్రార్థన సరిపోవట్లేదు. కాబట్టి నా ప్రార్థన శక్తి మీకు పెట్టాలి. అలా ఒకరి గురించి ఒకరు ప్రార్థించుకోవాలి. అందుకే ప్రార్థనలో సెల్ఫిష్నెస్ ఉండకూడదు. అందుకే ప్రార్థనలో ఎప్పుడైనా కూడా సొంతంగా ఆలోచించకూడదు. సో ఇంకొకటి చెప్తున్నాను, నువ్వు గర్భఫలం గురించి ప్రార్థిస్తున్నావా? ఈ భూలోకంలో ఇంకెంతమంది గర్భఫలాల గురించి ప్రార్థిస్తున్నారో వాళ్ళ ప్రార్థనలందరికీ జవాబులు రావాలని ప్రార్థించండి. ఉద్యోగం గురించి ప్రార్థిస్తున్నావా? ఈ భూలోకంలో ఇంకెంతమంది ఉద్యోగం గురించి ప్రార్థిస్తున్నారో వాళ్ళందరికీ ఉద్యోగం రావాలని ప్రార్థించండి. ఇట్లా ఒకరి గురించి ఒకరు మనం ప్రార్థించుకోవాలి, ఒకరి గురించి ఒకరు మనం ప్రాధేయపడాలి, ఒకరి గురించి ఒకరు మనము పట్టుదలతో ప్రార్థించుకోవడం అలవాటు చేసుకోవాలి. సో ఎవరిదైనా కష్టం వినపడగానే నీ పర్సనల్ ప్రేయర్లో ఆ కష్టాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ దేశం గురించి ప్రార్థించుకో, నీ రాష్ట్రాల గురించి ప్రార్థించుకో, కుటుంబం గురించి ప్రార్థించుకో. సో ఇన్ని రకాలుగా మనం ప్రార్థించుకోవచ్చు. ఇవన్నీ ప్రార్థనలో ఉన్న మర్మాలమ్మ.
అందుకే ఈ యొక్క మర్మాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పట్టుదలతో ప్రార్థించడం అనే మర్మాన్ని జ్ఞాపకం చేసుకోండి. సో అప్పుడు థింగ్స్ విల్ చేంజ్ అవుతూనే ఉంటాయి. ప్రార్థన ఎంత ఎక్కువగా అవుతుంటా అంటే నీ పరిస్థితులు, నీ స్థితులు, నీ యొక్క శ్రమలు, పోరాటాలు అన్ని కూడా మారిపోతుంటా ఉంటాయి. అన్ని కూడా మనకు అవుతాయి. అందుకే ఒకటే గుర్తుపెట్టుకో, ఎండ్ ఆఫ్ ది డే డెవిల్ ఈస్ ద లూజర్. గుర్తుపెట్టుకోండి, అపవాది ఓడిపోతాడు. ఎండ్ ఆఫ్ ది డే మన చేతిలో, మన ప్రార్థన జీవితం చేతిలో, దేవుడి ముందు, మన ముందు అపవాది ఓడిపోతాడు. ఎప్పుడు కూడా అపవాది గెలిచినట్టు దాఖలు లేవు. దేవుడు అపవాదిని గెలవనివ్వడు. నీ ప్రార్థన వల్ల అపవాదిని ఓడించవచ్చు. వాడు ఇలాంటి కుయుక్తులైన పండనివ్వండి, 10,000 కుయుక్తులైన పండి ఉండండి, 20,000 కుయుక్తులైన పండి ఉండండి, కానీ ఏదైనా కూడా దేవుడు నిన్ను గెలిపిస్తాడు. అది నీ ప్రార్థన వల్లనే సాధ్యము. గుర్తుపెట్టుకోండి, డెవిల్ ఈజ్ ఎ లూజర్ ఎండ్ ఆఫ్ ది డే. వాడు ఎన్ని ఇరుకులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆటంకాలు పెట్టినా, ఎంత డిలే పెట్టినా, డెవిల్ ఈజ్ ద లూజర్. అందుకే నెవర్ గివ్ అప్ ఇన్ ప్రేయర్. కంటిన్యూస్ గా ప్రేయర్ చేయండి, కంటిన్యూస్ గా ప్రేయర్ చేయండి. చాలా మంది ఇంటర్వ్యూకి వెళ్తారు, ఒక ఇంటర్వ్యూ తోటే రిజల్ట్ కాగానే డీలా పడిపోతారు. నా దేవుడు అంటే ఎందుకు రిజెక్ట్ అయిందని మళ్ళీ ప్రయత్నించండి, మళ్ళీ ప్రయత్నించండి. ఫుట్బాల్ మ్యాచ్ చూడండి, వాళ్ళు ఒకసారి గోల్ ఆపేస్తే ఆపరు, వాళ్ళు మళ్ళీ ప్రయత్నిస్తారు. గోల్ కొట్టేంత వరకు వాళ్ళు ప్రయత్నిస్తారు. ఇప్పుడు వీసా ఒక్కసారి రాకపోతే ఆపివేయద్దు, మళ్ళీ రెండోసారి అప్లై చేయండి, మళ్ళీ పొందుకునే వరకు అప్లై చేయండి. పట్టుదలతో ప్రార్థించండి. సో ఇవన్నీ తెలియక, ఓకే నా దేవుడి చిత్తం కాదేమో నేను అమెరికాకి వెళ్ళడం, లేకపోతే నా దేవుడి చిత్తం కాదేమో ఈ పరీక్షలో పాస్ కావడం, నా సొంత గృహం కట్టుకోవడం నా దేవుడి చిత్తం కాదేమో, లేకపోతే నేను ఆశీర్వదించబడడం దేవుడి చిత్తం కాదేమో అని అడ్జస్ట్ అయిపోవాల్సి వస్తుంది. ఆ మెంటాలిటీ వస్తుంది. లేదు, దేవుడికి సమస్తము సాధ్యమే. దేవుడిని నువ్వు ఆశీర్వదించబడడం దేవుడి చిత్తమే, గర్భఫలం పొందుకోవడం దేవుడి చిత్తమే, వివాహం జరగడం దేవుడి చిత్తమే, వీసా పొందుకోవడం దేవుడి చిత్తమే, సో సొంత గృహం కట్టుకోవడం, సొంత వాహనం కొనుక్కోవడం దేవుడి చిత్తమే. ఇవన్నీ కూడా ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా వీక్ గా ఉండద్దు. అందుకే నీ ప్రతి ఆశీర్వాదం వెనకాల నీ ప్రార్థన వల్లనే జవాబిస్తుంది. సో కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే డెవిల్ ఈజ్ ఎ లూజర్. అది నీ ప్రార్థన వల్లనే వాడు లూజ్ అయిపోతాడు. సో ఇది ఈ రోజు ఇచ్చిన ఇంట్రడక్షన్. చాలా మంచి ఇంట్రడక్షన్ అమ్మా, అందరికి పంపించండి. సో ఎందుకు ప్రార్థనకు జవాబులు రావట్లేదు, సో నీ ప్రార్థన వెనకాల ఏమేమి క్రియలు జరుగుతున్నాయి, ఏమేమి ఆటంకాలు వస్తున్నాయో దేవుడు ఇవన్నీ కూడా బయలుపరచడం జరిగింది. సో ఇలా పట్టుదలతో ప్రార్థించండి, ఇది అందరికీ షేర్ చేయండి, అందరితో పంచుకోండి ఈ మర్మాన్ని. సో అందరం కూడా కలిసి ఇప్పుడు అపవాదిని ఓడించాలి. ఇది నీ ప్రార్థన, నా ప్రార్థన, నీ జవాబా నా జవాబా, నీ ఆశీర్వాదం నా ఆశీర్వాదం కాదు. ఇప్పుడు మనందరి ప్రార్థన మీద విజయం ఇది. అది ఏదైనా పర్లేదు, వీసా అయినా పర్లేదు, ఉద్యోగం అయినా పర్లేదు, గర్భఫలమైనా పర్లేదు, వివాహమైనా పర్లేదు, నార్మల్ రిపోర్ట్ అయినా పర్లేదు, వీటన్నిటి మీద మనకు విజయము అంతే. నీ ప్రార్థన మీద విజయం. అది ఏ ఆశీర్వాదమైనా పక్కా పెట్టేసే, ఏ ఆశీర్వాదమైన పక్క పెడతాయి. ఇప్పుడు ఫుట్బాల్ ప్లేయర్స్ ఎలా విజయం కోసం పోరాడతారు, అలాగే నువ్వు కూడా విజయం కోసం పోరాడు. సో ఎన్ని ఆటంకాలు పెట్టినా కూడా భయపడకు, దిగులు పడకు. బిజినెస్ లో ప్రాఫిట్స్ వస్తాయి, మనకు తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి, మనకు తప్పకుండా ప్రమోషన్స్ వస్తాయి, మనకు తప్పకుండా సొంత గృహాలు వస్తాయి, మనకు తప్పకుండా వీసాలు వస్తాయి, మనకు తప్పకుండా గొప్ప సెటిల్మెంట్ లోకి వెళ్తాము అన్న విశ్వాసంతో ప్రార్థించండి, పట్టుదలతో ప్రార్థించండి, నమ్మకంతో ప్రార్థించండి. మీ ప్రార్థనలో ఆపే శక్తి ఏది లేదండి. గుర్తుపెట్టుకోండి, ప్రార్థనకు చాలా పవర్ ఉంటది. అందుకే ఒక గంట కాదు, 2-3 గంటలు కంటిన్యూస్ గా ప్రతిరోజు ప్రార్థించుకోండి. పొద్దున సమయం దొరికిందా ప్రార్థించుకోండి, మధ్యాహ్నం సమయం దొరికిందా ప్రార్థించుకోండి, రాత్రి సమయం దొరికిందా ప్రార్థించుకోండి, అర్ధరాత్రి మేల్కొచ్చిందా ప్రార్థించుకోండి. సో మార్నింగ్ వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్రార్థించుకోండి, వచ్చేటప్పుడు ప్రార్థించుకోండి, ఇంటి పని వంట పని చేసుకునేటప్పుడు ప్రార్థించుకోండి, మనసులో స్మరించుకోండి. సో అలా నువ్వు కంటిన్యూస్ గా ప్రేయర్ కంటిన్యూస్ గా ఉండాలి. ఉద్యోగం చేసేటప్పుడు కూడా ప్రార్థించుకోండి, జాబ్ చేసేటప్పుడు ప్రార్థించుకోండి, అన్ని విషయాలలో ప్రార్థించుకోండి, అండ్ చేతికి ఆశీర్వాదం వచ్చే వరకు ప్రార్థించుకోండి. ఇప్పుడు అర్థమవుతుందా? రిలాక్స్ అనేది ఉండకూడదు. ఇప్పటి నుంచి ప్రార్థన హ్యాబిట్ కాదు, ఇదే నీ డే టు డే యాక్టివిటీ కావాలి. ఈ ప్రార్థన అనేది నీ లైఫ్ లో ఒక యాక్టివిటీ కావాలి. ఇదే నీ లైఫ్ కావాలి, నీ జీవితంలో ఒక భాగము కావాలి. ఈ ప్రార్థన అనేది నీ జీవితంలో ఒక భాగము కావాలి, లేకపోతే ప్రార్థననే జీవితం కావాలి. అంటే అంతగా ప్రార్థించుకోవాలి. ఇప్పుడు దైవజనులు ఉంటారు, పెద్ద సహనం వస్తుంది, రిలాక్స్ కావద్దు, ఇంకెక్కువగా ప్రార్థించాలి.
పెద్ద సంఘం రావడానికి 10 గంటలు ప్రార్థిస్తే ఇప్పుడు 15 గంటలు ప్రార్థించాలి. ఎందుకంటే ఆ సంఘాన్ని కూల్చివేయడానికి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఉద్యోగం వచ్చి రావడానికి నువ్వు గంట సేపు ప్రార్థించావా? అయితే ఆ ఉద్యోగంలో నిలకడగా ఉండాలని 2 గంటలు ప్రార్థించాలి. ఎందుకంటే అపవాది ఎంతసేపు నీ ఉద్యోగంలో మళ్ళీ లేపాలని ప్రయత్నిస్తుంటా అంటాడు. సో అర్థమవుతుందా? వివాహం జరిగినప్పుడు నువ్వు గంట సేపు ప్రార్థించావా? వివాహం జరిగిన తర్వాత 2 గంటలు ప్రార్థించాలి. అపవాది నీ భర్త మనసుని, నీ భార్య మనసుని, నీ అత్తగారి మనసుని మార్చేసి ఆ డిస్టర్బెన్సెస్ ని తీసుకొస్తాడు. సుఖము లేకుండా, సంతోషం లేకుండా, నీకు వచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోకుండా. చూసారా, నువ్వు ఆశీర్వాదం రావడానికి ఎంతసేపు ప్రార్థిస్తావో, ఆశీర్వాదం వచ్చిన తర్వాత అంతకెక్కువగా ప్రార్థించుకో, అంతకెక్కువగా ప్రార్థించుకో. సో ఇది today is the content. This is the introduction of this ceremony. So we'll continue from tomorrow with the scriptures తోటి మనము కంటిన్యూ చేసుకుందాం. నాజరుడైన యేసయ్య చాలా మంచి వాక్యాన్ని మాకు దయచేశారయ్యా. ప్రార్థనలో ఎలా పట్టుదలతో ప్రార్థించారో మాకు కళ్ళగట్టినట్టు చూపించావు తండ్రి. ప్రార్థనలో ఇది గొప్ప మర్మము నాయన, విశేషమైన మర్మాన్ని మాకు బయలుపరిచావు. మా ప్రార్థన వెనుకాల ఎన్ని ఆటంకాలు, ఎన్ని కుయుక్తులు అపవాది పొందుతాడో అవన్నీ కూడా మాకు బయలుపరిచినందుకు మీకే మహిమ కలుగును కాక. ఆమేన్, ఆమేన్.